మిమ్మల్ని ఐఏఎస్ గా సెలెక్ట్ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో అది శుద్ధ దండగా అని సంజీవ్ సన్యాల్ ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ అన్నప్పుడు దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు, కానీ ఒక ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ శుద్ధ దండగా అన్నారంటే మాత్రం చాలా జాగ్రత్తగా దాన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి. ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వచ్చేసాం. మనం మామూలుగా ఎగ్జామినేషన్ కోసం ఏం చేస్తామంటే, ఎగ్జాంపుల్ చెప్తాను, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం చదువుతాం. భారత రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్ని చదివి రెడీగా పెట్టుకుని మగ్గింగ్ చేసుకుని దానంతటిని మైండ్ లో పెట్టుకుని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి రాస్తాం. పరీక్ష పాస్ అయితే ఐఏఎస్ అవుతాం. కానీ నిజానికి సంజీవ్ సన్యాల్ లేదా కొంచెం కాస్త బుర్రన్న వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అసలు ఎంతెందుకు శ్రమ పడాలి? ఇప్పుడు ఇదే ఐఏఎస్ ఎగ్జామినేషన్ కోసం నువ్వు ఇన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకుండా చాట్ జీపీటీని అడిగితే ఏది కావాలో అది ఇస్తుంది. అంటే నువ్వు ఐఏఎస్ అయిన తర్వాత ఉదాహరణకి ఆర్టికల్ 44 ఏంటో నీకు తెలియాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఏఏ ఇస్తుంది, చాట్ జీపీటీ ఇస్తుంది. దానికోసం మళ్ళీ నువ్వు అన్ని చదవడం ఎందుకు అనేది వాడి ఉద్దేశం. కానీ నిజానికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బేసిక్ అండర్స్టాండింగ్ అనేది టెక్నాలజీతో రాదు. బేసిక్ అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా ఒక కన్సిడరబుల్ ఫాలో అప్ తోటి కూడిన ప్రిపరేషన్ వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి యూపీఎస్సీకి ఇప్పుడున్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది శుద్ధ దండగా అంటే నేనైతే ఒప్పుకోను. ఖచ్చితంగా మంచి ఎగ్జామినేషన్, ఒక్కసారి క్వశ్చన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. అంత ఈజీ ఏం కాదు. కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఓ స్టూడెంట్స్ పాత పద్ధతుల్లో చదవద్దు, ప్రపంచం మారుతోంది, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారుతున్న క్వశ్చన్స్ ప్యాటర్న్ కి అనుగుణంగా యూపీఎస్సీ కూడా చాలా 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 అప్డేట్ అవుతోంది. ఆ అప్డేషన్ కి నువ్వు రెడీగా ఉండు అని. రీసెంట్ గా ఐఐటి జేఈ కూడా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ తోటే క్వశ్చన్స్ తయారు చేయాలి అనేది లేటెస్ట్ పాయింట్. అందుకని ఏఐ తోటి కూడిన ప్రిపరేషన్ మాడ్యూల్లోకి వెళ్ళాలి అని చెప్పడం యాక్చువల్గా దీని ఉద్దేశం. సరే, ఎవరి స్టేట్మెంట్ ఏదున్నా మీరు మాత్రం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతారు. ఇవాళ జనవరి 1, మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి ఇవాళ ఒక శపథం పడదాం. IAS for All ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.